చెప్పండి అమ్మా. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే అండి. మా అబ్బాయి తాగి బాగా గోల గోల చేస్తాడు మేడం. నేను స్కూల్ అటెండర్గా పనిచేస్తా. పిఎఫ్ డబ్బులు అన్నీ ఎగబెట్టుకుంటా పిల్లల కోసం. మారతాడని పెళ్లి చేశా. మారడు, తాగుడా, అన్నీ ఉన్నాయి అలవాట్లు. చెడు తిరుగుల్లో గోల్ పెండ్ ఉంది. అన్ని డబ్బులన్నీ ఏం చేస్తాడో తెలియదు మేడం. ఆ పైసలు ఎగబెట్టుకున్నాయి వచ్చి గోల చేసేది, కొట్టడం, తన్నటం మమ్మల్ని. తీసుకెళ్ళి ఎట్లా చేస్తాడో ఏమో. వాడిని ఎట్లా చేస్తారో మీరు మమ్మల్ని ఎట్లా చేస్తారో మార్చండి. అది కాదమ్మా, ఇప్పుడు మీరేమన్నారు, మీ బాబు పెళ్ళి అయిందా? అయింది. పెళ్లికి ముందు కూడా అలానే ఉన్నాడు, పెళ్లి తర్వాత అలా ఉన్నాడా? పెళ్లి ముందు అలాగనే ఉన్నాడు మేడం. అలానే ఉన్నాడు. పెళ్లి చేశారు మీరు తెలిసి. ఎలా చేస్తారమ్మా? మారతాడని చేర్చాం మేడం. అట్లా కాదమ్మా, మీరు నిజంగా చాలా మంది తల్లులు ఇలా ఎందుకు ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. మీరేమో 25 ఏళ్ళు పెంచిన కొడుకు మీరు చెప్తే మారడు, కానీ ఆ వచ్చే అమ్మాయి చెప్పి ఆమె అదే సంవత్సరంలో మార్చేసుకుంటుంది, అదే సంవత్సరంలో ప్రిపేర్ చేసుకుంటుంది అని ఎట్లా అనుకుంటారమ్మా? ఇంత తెలుసు కూడా తెలిసి ఆ పిల్ల జీవితం కూడా నష్టం చేసినట్టే కదా. మారతాడని చేసినాం మేడం. కొంతమంది మారుతున్నారుగా మేడం. ఏమోనమ్మా, అసలు మారిన కేసెస్ ఎంతైనా కనిపిస్తుందా మేడం? అసలు పోనీ అబ్బాయికి ఏమన్నా చెప్పారా? మరి ఇష్ట ప్రకారమే చేశారా? పెళ్లి చేసుకో, మరి ఇప్పుడైనా మంచిగా ఉండాలని ఏమన్నా నచ్చి చెప్పారా అబ్బాయి? ఏం లేదు మేడం. ఏం చెప్పాలా? అమ్మాయి తరపున వాళ్ళు కూడా ఏం చెప్పలేదు మేడం. ఏం చేస్తాడు? తాగి ఇంకేం చేస్తాడు? ఇంట్లో కొట్లాడతాడు, పడుకుంటే తన్నుతాడు, కొడతాడు. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచాం. ఒక అబ్బాయి అని పెంచాం. ఆ గారాబమే ఇక్కడ దాకా వచ్చింది. స్ట్రిక్ట్ ఉండాలండి. చిన్నప్పటి నుంచే స్ట్రిక్ట్ ఉండాలి. చిన్నప్పటి నుంచి ఒక చెట్టు బెండ్ అవుతుంటే దాన్ని ఒక కట్ట పెట్టి స్ట్రేట్ చేస్తాం మనం. పెరిగిన తర్వాత స్ట్రేట్ చేస్తే స్ట్రేట్ అవుతుందా? చిన్నప్పటి నుంచే దానికి తోలు వస్తే ఇప్పుడు కరెక్ట్ ఉండేటోడు. మరి అతి గారాబం కూడా పనికి రాదండి. చూసారు కదా, చూస్తూనే ఉన్నాం సార్. మరి ఏం చేద్దాం చెప్పండి? మరి ఏం చేస్తే బాగుంటది? ఏదో ఒక దారి మీరే చూపాలి సార్. ఆ పైసలు పాపల కోసం, 2 అమ్మాయిలు వాళ్ళ కోసం అని పిఎఫ్ డబ్బులన్నీ ఉంచిన ఆ పైసలు అన్ని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మరి భార్యని బాగా చూసుకుంటాడా? ఏం చూసుకోవటం సార్, అదే ఇప్పుడు ఎటుపోయింది మరి భార్య? పోయింది. ఇంట్లో ఉందా? వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిందా? టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయింది. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలా? వయసు ఎంత అమ్మా? చిన్న పాపలు 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. మరి పాపలన్నా చూసుకుంటున్నాడా? మరి పాపలను చూసుకోడు, ఎవరిని చూసుకోడు. పాపలు ఎక్కడ మీతో ఉన్నారా? మరి అతనితో ఉన్నారా? లేకుంటే భార్యతో ఉన్నారా? నాతోనే ఉన్నారు. మీతోటే ఉన్నారా? మరి ఇటు పిల్లల్ని, ఇటు జాబ్ ని, ఇటు మీ కొడుకుని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇంకా అట్లానే సార్, ఏం చేస్తావు? ఇంకా గారాబం చేసింది నువ్వే కదా, ఇంక ఇప్పుడు నువ్వే భరిస్తున్నావా? తప్పదుగా సార్. ఇంకా హస్బెండ్ లేడా? మాకు హస్బెండ్ లేడు. సరే, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో టోటల్లీ ఎంతమంది సఫర్ అవుతున్నారంటే, తల్లి, పెళ్ళాం, 2 ఆడపిల్లలు. టోటల్లీ ఉన్న ఒక్క మగ దిక్కు ఆ అబ్బాయి కాస్త నాశనం అయిపోవడమే కాకుండా ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది, నాశనం చేస్తుంది. చెడది. ఏం చదువుకున్నాడమ్మా అబ్బాయి? అబ్బాయి ఇంటరే చదివిండు. ఎంత తొందర వచ్చిందని అబ్బాయికి అంత త్వరగా పెళ్లి చేసావు? ఇట్లా చెడు తిరుగులు తిరుగుతుండనే చేసేసాను మేడం. వే తల్లిగా నువ్వు బాగా చేయలేనప్పుడు బయట నుంచి వచ్చిన అమ్మాయి, తన తోడుగా ఉండే వయసు అమ్మాయిది, ఆ అమ్మాయి ఏం బాగు చేస్తుంది అనుకున్నావమ్మా? కొంతమంది బాగుపడుతున్నా మేడం. కొంతమంది పక్కన పెట్టమ్మా, కడుపున కన్నది నువ్వా కొంతమందా? నీ కొడుకు నువ్వే బాగు చేయలేదు, ఇక ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఏదో అనుకుని ఏదో చేసావు, ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో. అంటే పెళ్లికి ముందు కూడా తను ఇలాంటి చెడు అలవాట్లకు ఉండేనా? ఉన్నాయి సార్. మరి ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు మంచిగా ఉంటాడా ఉండడా ఒక ఎస్టిమేషన్ వేసుకొని పెళ్లి చేయాలి. సరే, మీ ఆలోచన కూడా బాగున్నది. కొంతమంది చేంజ్ అవుతారు, కొంతమంది చేంజ్ గారు. రిస్క్ ఫ్యాక్టరే కదా. ఇప్పుడు కన్న తల్లిని ఇటు హింసిస్తున్నాడు, అటు కట్టుకున్న భార్యని హింసిస్తున్నాడు, అటు 2 పిల్లల్ని అన్నాడు, ఆడపిల్లలు అంటున్నారు. మళ్ళీ రేపటి రోజున ఆడపిల్లలకి ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలి? మగ పిల్లలు అంటే ఓకే, ఏదన్నా ఒకటి ఎట్లాగో పెరుగుతారు. ఆడపిల్లలు అంటే ఎంత సెన్సిటివ్గా, ఎంత కేరింగ్గా చూడాలి వాళ్ళని. ఏమైనా జాబ్ చేస్తున్నాడు అబ్బాయి ఇప్పుడు? ఏం చేయలే. మరి ఇంట్లో ఎలా వెళ్తుంది మీకు? నా డబ్బులే మేడం. మీరేం పని చేస్తారు? నేను అదే అటెండర్గా చేసిన, రిటైర్డ్ అయినా. స్కూల్లో మేడం అటెండర్గా చేస్తుంది. ఆ పిఎఫ్ డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా మొత్తం కరిగిచ్చేసి ఇప్పుడు 6 సంక్రాంతి కాకుండా ఇంక వీళ్ళని కూడా బయట ఎత్తేయాల. తిండేలా మరి? తిండి, పిల్లల స్కూళ్ళు, ఖర్చులు, పింఛన్ వస్తుంది మేడం. ఏం సరిపోతాయి అమ్మా? ఆయన దావుడికే సరిపోవట్లేదా? ఏం చేయాలి మేడం? కోడలు కూడా ఏం జాబ్ చేయదు. హారబుల్ కేసు సార్. 4 సఫర్ అవుతున్నారు మేడం.
ఒక్కడి నుంచి నలుగురు సఫర్ అవుతున్నారు. అవును. ఎట్లా సార్ ఇలాంటి వాళ్ళు? చాలా ఘోరం అసలు. అంటే మీ హస్బెండ్ ఉన్నప్పుడు మరి బాగుండేటోడా, మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండు ఇవన్నీ? అప్పుడు కూడా ఇట్లా చేస్తాడు. అప్పుడు కూడా సేమ్? ఆ, ఇప్పుడు సేమే, ఇప్పుడు సేమే. ఇప్పుడు సేమే. వాళ్ళ ఆయన మాటలు కూడా వినాడా? పట్టించుకోడు. ఆయన సర్కిల్ మొత్తం ఇట్లనే ఉందా? ఆయన ఒక ఆయన ఇట్లా ఉన్నాడా? ఆయన ఒక్కడే ఉన్నాడు. ఒక ఆయన ఉన్నాడు. సర్కిల్ మొత్తం మంచిగా ఉన్నదా మరి? ఆయన ఫ్రెండ్ సర్కిల్ చదువుకున్న వాళ్ళేనా అందరూ? అందరు చదువుకున్న వాళ్ళే అందరు. మరి ఈయనతో కలిసి ఎవరు తాగుతారు మరి? వేరే వాళ్ళు ఎవరెవరు ఇంటి దగ్గరికి తాగరు సార్. అక్కడ తాగి వస్తారు. ఇంట్లో తాగరు, బయటనే తాగేసి ఇంటికి వచ్చి గొడవ చేస్తారు. ఇంట్లో గొడవ చేసుకుంటాడు. అయితే ఎవరితో తాగుతున్నాడు స్పెసిఫిక్ గా ఉంటారు కదా ఆయన సర్కిల్ కూడా. మీరు కూడా ఒక లుక్, ఒక తన మీద చూడంగా సార్, మనం బయటకు వెళ్ళి చూడ కాదమ్మా. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లు వస్తాయి, పిలుస్తారు, ఇంటికి వచ్చి పిలుచుకెళ్తారు. ఇంటికి వచ్చి పిలవరు. ఫోన్లు ఇంట్లో మాట్లాడు, బయటకు వెళ్ళి మాట్లాడు. ఫోన్లు మేము టచ్ చేయము. టచ్ అయితే ఊరుకోడు. ఏమున్నాయి మరి ఫోన్లో అంత సీక్రెట్లు? ఏమున్నాయో సార్ మళ్ళీ. ఇది ఒకటి చెప్పమ్మా, అసలు ఏంటి ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికన్నా ముందు మీకేమన్నా బంధువులు ఉన్నారా, పెద్ద మనుషులు ఉన్నారా, వాళ్ళు ఎవరికైనా అసలు చెప్పుకున్నారా ఏంటి? మాకు ఎవరు లేరు మేడం. ఎవరు లేరు మీకు చెప్పుకోవడానికి కూడా? ఎవరు లేరు. మరీ ఘోరమైన పరిస్థితిలో ఉన్నావు కదమ్మా నువ్వు. చెప్పుకోవడానికి ఎవరు లేరంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కనీసం ఏమంటారమ్మా నిన్ను? చుట్టుపక్కల వాళ్ళంతా ఏమన్నా ఎందుకమ్మా నీ కొడుకు ఇట్లున్నాడు అని ఏమన్నా సపోర్టింగ్గా మాట్లాడతారా? లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎందుకు మా ఫ్యామిలీ మా మధ్యలో ఉన్నారంటారా? ఏమంటారమ్మా? ఏమన్నారు మేడం, అట్లా కొడుకులు అట్లా తయారు చేసిండ్రు అని అన్నారు. మిమ్మల్ని అంటారు సార్ సమాజం. కొంతమంది తల్లిలే కారణం కొడుకు చెడిపోవడానికి, తల్లులే కారణం కొంతమంది. ఈ రోజుల్లో ఎట్లుందంటే మేడం, నాకు కనిపించిన బండి, నాకు KTM బండి కావాలి, నాకు R15 కావాలి అంటే నెక్స్ట్ డేనే కొన్ని తీసుకొచ్చి ఇస్తారు. ఆ బండి పట్టుకొని యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోతాడు. మరి ఎప్పటికీ ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయినా సార్ అండ్ మేడం ఇద్దరిని అంటున్నా, తల్లిదండ్రులు అతి ప్రేమ అతి గారాభంగా పెంచడం నేరం అంటారా? లేకపోతే వాళ్ళకి వీళ్ళు అనుభవించలేనివి ఏవైనా సరే మా పిల్లలకి ఇచ్చి తృప్తి పడతాం అనుకోవడం కూడా అదొక పెద్ద నేరమేనా? ఇదొక క్వశ్చన్ ఎప్పటికైనా అంతమందికి కూడా, చూస్తున్న వాళ్ళందరికి కూడా. అవును, ఖచ్చితంగా. ఆ ప్రేమను వద్దంటారా సార్? ఎందుకంటే అట్లా కూడా మళ్ళీ సమాజం ఏమంటుందంటే, మన పిల్లల్ని మనం పెంచే తీరు, ఎవరైనా వచ్చినారు సార్ ఇంట్లో బంధువులు వచ్చారు, వస్తే స్ట్రిక్ట్గా ఒక మాట, నీకు తెలీదు, నేను చెప్పినప్పుడు వినాలి అని అంటే, ఎందుకట్లా చెప్తావమ్మా? కొంచెం ప్రేమపూర్వకంగా చెప్తే, గార్భంగా చెప్తే వినరా అంటది ఇదే సమాజం. ఏమంటారు సార్? అంటే కరెక్టే మేడం మీరు అన్నది. కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లలని చాలా గారాభం, చిన్నప్పుడు ఉన్నప్పుడు మనము ఒక 5 years బిలో పిల్లల్ని ఏం చేస్తాము, చాలా గారాభం చూపిస్తాము. ఓకే 5 years లోపు చూపించవచ్చు, కానీ ఎప్పుడైతే 5 years దాటిందో పిల్లోడు అనేది పిల్లోడు ఉండడు. అక్కడ నుంచే మ్యాచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది. 5 years తర్వాత కూడా, 5 years కన్నా బిఫోర్ మనం ఎట్లా చూస్తాం ఒక 1-2 years, అప్పుడు 5 years తర్వాత కూడా చూడొద్దు. 5 years తర్వాత ఏంటంటే ఒక మ్యాచ్యూరిటీ వస్తుంది. మనం ఇప్పుడు ఒక మ్యాచ్యూర్ పర్సన్ తోటి, ఒక అవతల పర్సన్ తోటి, మన ఏజ్ ఉన్న పర్సన్ తోటి ఎలా మాట్లాడుతున్నాం మనము, సేమ్ లాంగ్వేజ్ కూడా పాపం మీద కానీ బాబు మీద చూపించాలి. మనం స్ట్రిక్ట్ మాట్లాడడం కానీ, అండర్స్టాండ్ చేయించడం కానీ, ఇలా స్ట్రిక్ట్గా ఉంటే ఏమవుతుందంటే తను కూడా మ్యాచ్యూర్డ్గా పెరుగుతాడు, మ్యాచ్యూర్డ్గా ఉంటాడు, మ్యాచ్యూరిటీ వస్తుంది, అర్థం చేసుకునే గుణం వస్తుంది. అదే మనము ఇంకా గారభంగా పెంచి ఇష్టమైన బట్టలు, ఇప్పుడు బట్టలు కొని అని వెనక పడితే మనం ఏం చేస్తాం, అప్పు తీసుకొచ్చైనా కొనిస్తాం, బండి కావాలంటే అప్పు తీసుకొచ్చైనా కొనిస్తాం. కానీ అక్కడ మనం ఉన్న సిచ్యువేషన్స్ని మనం అర్థమయ్యే విధంగా ముందు నుంచే తనతో ఒక ఫ్రెండ్గా కానీ, ఒక మ్యాచ్యూర్డ్ పర్సన్గా కానీ మనం మాట్లాడుతుంటే అర్థం చేసుకుంటాడు. ఆ ఆలోచన విధానం అనేది, ఆ మ్యాచ్యూరిటీ అనేది తన లోపల వచ్చేస్తుంది. కానీ మనము తనని ఒక 10 years దాకా, 12 years దాకా, స్కూలింగ్ దాకా మంచి గారభంగా చూసుకుంటాం. ఏది అంటే అది కొనిస్తాం, సైకిల్ అంటే సైకిల్, బైక్ అంటే బైక్, ఫోన్ అంటే ఫోన్, డ్రెస్ అంటే డ్రెస్. దాని తర్వాత కూడా మనం ఒకేసారి ఆపేసినాం అనుకోండి, తన మెంటాలిటీ ఏమవుతుంది, అబ్బా నాకు ఇస్తలేదు, నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నాకు శత్రువులు, నాకు కొనిస్తలేరని బ్యాడ్ అయిపోతారు. సో ఏంటంటే తల్లిదండ్రులు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, లేకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. 100% వాస్తవం సార్. అంతేకాకుండా మేడం, అయితే ఈ ముదికారం చేయడం అనేది అసలు వాళ్ళు ఎప్పుడు సెర్లాక్ తినకపోయినప్పటి నుంచి కూడా, అంటే కొంచెం వాళ్ళకి ఫుడ్ తినిపించే స్టేజ్ నుంచి కూడా ఏం చేస్తున్నారు, వాడు మారం చేస్తుంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు. అసలు ఏదంటే అది కావాలి అనేది అక్కడి నుంచో మొదలవుతుంది అనిపిస్తుంది నాకైతే. మొదటగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, గారభం చేయాలి, చేయొద్దని అనట్లేదు, కానీ ఎక్కడ గారభం చేయాలి, ఎక్కడ ప్రేమ చూపించాలి, ఎక్కడ కొట్టాలి, ఎక్కడ తిట్టాలి అన్నది
ముందుగా తల్లిదండ్రులకి తెలిసి ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని ప్రేమగా చూడడంతో మొదలయ్యి వీళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి అదే ప్రేమ కంటిన్యూ అయిపోయి కొట్టడం తిట్టడం అనేది మానేశారు. కనీసం పిల్లలకి ఏది మంచి ఏది చెడు చెప్పడం కూడా మర్చిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ పిల్లలు ఏమైపోతుంది అంటే ప్రజెంట్ జనరేషన్ ఫోన్లకు అలవాటు పడిపోయారు. ఆ ఫోన్ల లోకంలో ఉండి ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి ఏది తెలియడం లేదు. ఈవెన్ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడే టైం కూడా వాళ్ళకి లేదు. తల్లిదండ్రులు కూడా అలాగే తయారయ్యారు. పొద్దంతా వర్క్ చేసి వస్తున్నాం కదా, సాయంత్రం వచ్చిన తర్వాత ఫోన్లో కూర్చున్నాం, కొద్దిసేపు ఫోన్ చూస్తే రిలాక్స్ అవుతాను, పడుకునే ముందు ఫోన్ చూస్తే నేను నిద్రపోతాను. అలాంటి సిచ్యువేషన్కి వచ్చేసింది. ఫ్యామిలీ మొత్తం ఫోన్కి అలవాటు పడిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఆ రిలేషన్ అనేది దూరం అయిపోతుంది. దానివల్ల ఈ పిల్లలు ఇలా తయారవ్వడము, పేరెంట్స్ తర్వాత బాధపడము. ఏమంటారండి, అంత కాలైపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఏం లాభం? మొదటగా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉన్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉన్నప్పుడే పిల్లలని మనం ఒక సక్రమమైన దారిలో తీసుకొని వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఏందమ్మా మరి ఏమంటున్నాడు మీ అబ్బాయి? మరి ఏమంటుంది మేడం, కోడలేమో మీ కొడుకు నువ్వు ఏ గంగలన్న దూకండి అని వెళ్ళిపోయింది. ఇంకా ఆమె కూడా ఎంత ఓపిక ఉంటుందమ్మా? ఏమో పిల్లలు 5 ఏళ్ళు 3 ఏళ్ళు అన్నావు, ఆమె పని ఆమె చేసింది కదా సార్. సరిగ్గా సంసారం చేసుకుంటూ మీ మీద నమ్మకంతో ఒక ఇంటికి వచ్చినందుకు, పెళ్లి చేసుకున్నందుకు చక్కగా పిల్లల్ని కూడా ఆవిడ భరించిందో, బాధపడిందో, ఆ రోజటి నుంచి ఇట్లనే ఉన్నాడో. 2 పిల్లలైతే కలిగారు కదా, ఆమె అయితే ఆ పని ఆమె చేసుకుంటూ ఉన్నది కదా మీ దగ్గర. ఇంకా ఏ మనిషికైనా ఎంత పేషెన్స్ ఉంటుంది? అనిందా మిమ్మల్ని నేను ఉండను వెళ్ళిపోతున్నా అని? ఆ పాపల్ని చూసుకుంటా నేను పిల్లల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిందా? తెలిసి వస్తుంది అనుకునిందా సార్? మరి పుట్టింట్లోనే ఉంది సార్. వాళ్ళ పుట్టింట్లోనే ఉంది. ఎన్ని రోజులు అవుతుందమ్మా వెళ్ళి? పెళ్ళి 1 month అయింది. 1 month అయింది. ఇంతవరకు రాలేదు, ఫోన్ కూడా చేయలేదు, పిల్లలతో కూడా మాట్లాడలేదు, పిల్లలు కూడా తల్లికి ఫోన్ చేయలేదు. కోడలు మంచిదేనా? మంచిదే సార్. మరి మీ దగ్గర ఉండేటప్పుడు బాగా చూసుకునేదా మీకు? బాగానే చూసుకుంటారు. మంచిదని ఎట్లా అనుకుంటున్నారు? మరి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది కదా ఈ బాధలలో. మొగుడు టార్చర్ భరించలేక వెళ్ళిపోయింది సార్. ఏం చేస్తారు సార్ టార్చర్ భరించలేక? కరెక్ట్ గా వెళ్ళిపోతే బాధ కూడా చూడాలి కదా. సరే సార్, కొడుకు మంచోడు కానప్పుడు కోడలు ఏం చేద్దాం కొడుకుని? మరి మీరే ఏదో ఒకటి చెయ్యండి సార్. అయితే మేడం గారు కౌన్సిలింగ్ ఇవ్వడానికి కానీ, అసలు ఆయన పద్ధతి ఏంటో మాట్లాడితే వినడానికి కానీ మేము ప్రయత్నం చేస్తామమ్మా. ఎందుకంటే కన్న తల్లివి, నువ్వే 25 ఏళ్ళు ప్రయత్నం చేసావు. భార్య ఆమె ఒక 5-6 ఏళ్ళు అయింది ఎంటర్ అయ్యి, ఆమె ప్రయత్నం చేసింది. సరే మీరు మా మీద నమ్మకంతో వచ్చారు, సార్ అండ్ మేడం ప్రయత్నం చేస్తారు. ఆయన ఏందో ఆయన కథ ఏందో కూడా చూద్దాము. పిలుద్దామా మరి? పిలుచండి సార్. మేడం పిలుద్దామా సార్? మరి సరే అమ్మా, మీ కొడుకుని పిలుద్దాం. సరే మేడం. బాబు రండి బాబు, కూర్చోండి. ఏమైంది? మీ మమ్మీ ఇక్కడికి వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదు సార్. తెలీదా? తాగొచ్చిన వాసన వస్తుంది ఇక్కడ దాకా. తాగలేదు సార్, మార్నింగ్ తాగి. మార్నింగ్ తాగినావా? మధ్యాహ్నం తాగలే? మరి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది కదా. ఈవినింగ్ పోయినాక తాగుతా సార్. మళ్ళీ పోయినాక తాగుతావా? 2 times అడే? అదే కాదు, నాకు అమౌంట్ ఉన్నప్పుడు తాగుతా. సాయంత్రం ఎలా వస్తాయి డబ్బులు? అమ్మ తాను తీసుకుంటా. అమ్మ తాను ఏడు నుంచి వస్తాయి? 7 కెళ్ళన్నా తీసుకొస్తుంది. తాగుడు గ్యారంటీ, తాగాల కంపల్సరీ. దేనికి తాగాలి? ఏమొస్తుంది తాగుతా? టెన్షన్ అనేది పోతుంది. ఏం టెన్షన్ బాబు నీకు ఉన్నది? లవర్ టెన్షన్. లవరా? అవును మేడం. పెళ్ళామా లవరా? లవర్. పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోయింది. అయితే లవర్ ఉంది. ఎన్ని రోజులైందమ్మా మీ పెళ్ళాం వదిలేసి వెళ్ళి? 6 months అవుతుంది. ఏంది 6 months? మీ మమ్మీ 1 month అన్నది ఏమో నాకు గుర్తులేదు. గుర్తులేదా? గుర్తులేనంత తాగుతూనే ఉన్నావా? డైలీ తాగుతూనే ఉంటా మేడం. ఏం సమాధానం రా నాయన నీది? డైలీ తాగుతూనే ఉంటా. తాగుతావు? తిండి తింటా, బయటనే తింటా. ఎవడు పెట్టాలి నీకు బయట? బయట ఫ్రెండ్స్ ఉంటారు తెలిసిన వాళ్ళు. మరి గా ఫ్రెండ్స్ దగ్గరికి పోయి బతికి సావచ్చు కదరా, ఇంటికి వచ్చి అమ్మని ఎందుకు సాగుతావుడా? నన్ను ఎందుకు కన్నది మళ్ళీ మా అమ్మ? కంటే కంటే ఎందుకు కన్నది? కంటే నీకు ఇవ్వాల్సిందే. అంటే పోషించాలి కదా. ఎవరు చెప్పిండ్రా కంటే పోషించాలని? పోషించలేనప్పుడు చిన్నప్పుడే చంపేసాడు ఉండే. అంత గారాబంతం ఎందుకు పెంచుడు? చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. అంత గారాబంతం నన్ను పెంచుడు ఎందుకు మళ్ళా? అది ఆమె తప్పే. ఆమె తప్పే మళ్ళా. గారాబంగా పెంచడం తల్లి తప్పు. ఆమె తప్పే. ఎందుకు పెంచుతుంది? అదే కొట్టి పెంచేది ఉండే, చక్కగా ఉండేటోని కదా. ఇప్పుడు నీ బుర్ర బానే ఉంది కదా? బాగానే. ఎందుకైతే యాక్సిడెంట్ ఏం అవ్వలేదు కదా? ఏం కాలే. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మేమేం మాట్లాడుతున్నాం? నువ్వే వయసులో ఉన్నావు? నువ్వేం చేస్తున్నావు? నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు గుర్తుందా? గుర్తుంది. 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని మా అమ్మ తాను వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. చిన్న పోరడు అయితే కాదుగా, గాడిద వయసు అయితే వచ్చింది కదా. అవును మేడం. మరి బుద్ధి లేదా?
ఏం చేస్తున్నది? బుద్ధి లేదా? ఎవరు తాగమన్నా నిన్ను? బట్టలు వేసుకోవడం అమ్మ నేర్పించింది, చక్కగా మాట్లాడడం అమ్మ నేర్పించింది, తాగు అని కూడా మీ అమ్మ నేర్పించిందా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెమన్నా ఆలోచించి మాట్లాడు. తాగుతా, చేస్తా, ఎందుకు అన్నది కొట్టేది ఉండే. ఆ కొట్టకనే నిన్ను గారాబాగా పెంచి ఇంతవరకు తీసుకొచ్చింది నీ తల్లి. అలాగని చెప్పి రివర్స్ ఆవిడేనేనా నువ్వు అనేది? ఆలోచిస్తున్నావు కదా, బాగా ఆలోచించి మాట్లాడుతున్నావు కదా. తల కిందకేస్తే ఏమొస్తుంది చెప్పు. అసలు ఇన్ని కొట్టేటోళ్ళు ఎవరు లేరు. అది కదా, కూర్చునేటప్పుడు ఒక దెబ్బ, నిలబడ్డప్పుడు ఒక దెబ్బ, చెంపల మీద చడలు కొడితే సెట్ అయ్యేటోడు. మాటకి తను ఇచ్చే సమాధానాన్ని బట్టి తను ఎలా బిహేవియర్ ఉందని తల్లి అప్పుడే 2 తోమేది ఉండే పట్టుకొని. ఆ తల్లి తోమకి ఇంతవరకు తెచ్చుకున్నాడు. జీవితాన్ని నాశనం చేసుకుంటా. నీ జీవితం నాశనం, నీ పక్కన ఉన్న జీవితం నాశనం. ఇంత లగ్జరీ లైఫ్ ఇచ్చిందమ్మా. నువ్వు కన్నది ఒక అటెండర్ గా పనిచేసి నువ్వు కోరిందల్లా కొనిచ్చిందంట, నువ్వు చెప్పిందల్లా చేసిందంట. లైఫ్ మంచిగా ఉండాలని పెళ్లి కూడా చేసిందంట. మంచిగా ఏదో చిన్న బిజినెస్ పెళ్లి నేను చేయమనిలే సార్. మరి పిల్లల్ని కూడా మీ అమ్మ కనమన్నదా? కరెక్ట్, పిల్లల్ని కూడా మీ అమ్మ కనమన్నదా? పెళ్లి చేసింది కాబట్టి పోయినా. ఓ ఈ రూల్ తెలుసా నీకు? ఈ రూల్ తెలుసు. పెళ్లి చేస్తే పిల్లల్ని కనాలి, పోషించద్దు, బాధ్యతగా వాళ్ళకింత ముద్ద పెట్టద్దు, పిల్లలకి కనీసము సెరలాకో అడిగినటువో తెచ్చియాలని తెలీదు, పెళ్లి చేస్తే మాత్రం పిల్లల్ని కనాలని మాత్రం తెలుసు. సరే మీ అమ్మ పెళ్లి చేస్తే చేసుకున్నావు, తాగద్దు అని అంటుంది, మరి ఎందుకు తాగుతున్నావు? నాకు తాగాలనిపిస్తుంది, తాగుతున్నా. ఏం తాగుతావు? దాంట్లో ఏమున్నది? తాగితే ఏమొస్తుంది? నీకు ఏదైనా వస్తుందా? ఉల్టా నీ డబ్బులే పోతానే కదా. ఆయన డబ్బులు ఆడబోతున్నాయి సార్, వాళ్ళ అమ్మ కష్టపడే డబ్బులు పోతున్నాయి ఆడ. చెమటోర్చి కష్టపడి ఆ డబ్బులు తీసుకొస్తే తెలుసు. నా కోసమే కదా మేడం కష్టపడేది. ఏంది నువ్వు తాగి పో అయ్యప్పో, తాగి ఆడు తిని పోయి రాపో అని చెప్తుందా? ఇంట్లో చెట్టు పెంచింది, మరి ఇంకా ఆకులన్నీ బీకొచ్చిస్తుంది, అదే పనిలో ఉండు నువ్వు. నీకు పని ఎందుకు చేయాలనిపించట్లేదు అసలు? ఓన్లీ తాగి మాత్రమే ఎందుకు పడుకుంటున్నావు? మీ అమ్మ నిన్ను ఎంత ప్రేమగా పెంచిందో నీ 2 పిల్లల్ని నువ్వు అంత ప్రేమగా పెంచాల్సిన బాధ్యత నీకు లేదా? పెళ్లి చేస్తే పిల్లల్ని కనాలి అని తెలిసిన నీకు అంతే బాధ్యతగా వాళ్ళకి మీ అమ్మ ఎంత ప్రేమ పంచిందో అది పంచాలని నీకు తెలీదా? తెలుసా తెలీదా? అది చెప్పు బాబు. కింద తలకాయ కిందేస్తే ఎట్లా చెప్పు? అదంతా తెలియదు మేడం. తెలీదు, ఓన్లీ తాగడం మాత్రమే తెలుసు. మీ తల్లిదండ్రులు నీకు ఎంత గారాభంగా పెంచారో నువ్వు నీ కూతుర్లకు అంత గారాభంగా పెంచాలా లేదా? అది బాధ్యత ఉందా లేదా? కొంచెం దిమాగ్ ఉన్నట్టు ఒక మనిషిలా ఆలోచించు. తాగితే ఏమొస్తుంది లాస్ట్కి? నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఇప్పుడున్న నీకు ఎనర్జీ, ఇప్పుడున్న నీ ఆలోచన ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఉంటుందా? ఇప్పుడు పని చేయి, కష్టపడు, డబ్బులు వెనకేసుకో, అమ్మ నాన్న వృద్ధాపంలో హెల్ప్ చేయ, వాళ్ళకి కృతజ్ఞత భావం ఉండాలి. నీకు ఈ లోకంలో తీసుకొచ్చారు. అన్నిటికంటే పవిత్రమైన జన్మ ఏదైనా ఉంటే అది మానవ జన్మ. ఎంతో పుణ్యం చేసుకుంటే వస్తుంది ఈ జన్మ, తెలుసా నీకు? చూడు ఆమె ఎంత బాధపడుతుందో చూడు బాబు. ఏందమ్మా ఇంకేం చేస్తాడు చెప్పండి? ఇంకేమన్నా మీ దగ్గరికి తీసుకొచ్చినా సార్, ఏమన్నా చేయండి. ఏమన్నా చేయండి కాదమ్మా, మొత్తం నువ్వు చేతులారా నువ్వు చేసుకొని మీరేమన్నా చేయండి అంటే మేమేం చేయాలి? కొట్టాలా, తిట్టాలా అతన్ని? సరే ఇందాక అయినా కూడా ఇంకొక వాడు అన్నాడు సార్, గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు. ఈయనను పోషించడమే ఎక్కువ. గర్ల్ ఫ్రెండ్ ఎలా పోషిస్తున్నాడు? అదే అర్థం కావట్లే. ఈ గర్ల్ ఫ్రెండ్ కథ ఏంది అసలు? ఆమె ఫస్ట్ నుంచే ఉంది మేడం, నేను మ్యారేజ్ చేసుకోక ముందు నుంచే ఉంది. మరి అప్పుడే తెచ్చుకొని ఆవిడనే పెళ్లి చేసుకుంటే అయిపోవు కదా? నేను ఇష్టంతో చేసుకోలే కదా, వాళ్ళ ఇష్టంతో చేశారు నాకు. నేను అది చెప్పా వాళ్ళకు. చెప్పినావు? నేను చేసుకొని పెళ్ళని కూడా చెప్పా. చేసుకోనని చెప్పావే కానీ నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పినావా? చెప్పలేదు. ఎందుకు చెప్పలే మరి? చెప్పలేదు సార్. ఏం తెలివి సార్ ఈయన. తాగినా కూడా మంచి మంచి వాక్యాలు మాత్రం గుర్తుపెట్టుకున్నాడు సార్. మంచి పాయింట్స్. ఏంటంటే ఇగో లవర్ ఉందంట, కానీ వాళ్ళ అమ్మకి చెప్పాడంట. వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకోమంటదంట, పెళ్లి చేసుకుంటాడంట, పిల్లలు కంటాడంట. అమ్మ పర్మిషన్ లేదు. మరి ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో ఉంటున్నావు, ఆమెను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటావా? మరి ఆమెతో కూడా ఒక 2 పిల్లల్ని కన్నా తర్వాత వదిలేస్తావా? వదిలేవా? ఆమెతో పాటు ఉంటావా? మరి మొదటి పిల్లలు నేను ఇష్టంతో చేసుకోలే కదా, మరి వాళ్ళకి వదిలేస్తామా రోడ్డు మీద? అది నాకు తెలియదు సార్. బాధ్యత లేదా? నేను ఇష్టంతో చేసుకోలే కదా, వాళ్ళు చేయించిండ్రు. నా ఇష్టంతో చేసుకోలేదు, కానీ ఇష్టంతో అయితే పిల్లల్ని కన్నావు కదా. అది కూడా కష్టమేనా? ఇష్టమా? అయ్యో, ఆయన కష్టపడి కంటే, కడుపు కోసుకొని కంటే తెలిసేదండి. ఆయన కాదు కదా కనింది. ఇలాంటి వాళ్ళని వంగబెట్టి వెనక నుంచి వీపు మీద 2 వేస్తే అప్పుడు సెట్ అవుతుంది. మొదటి నుంచి తనకి ఒక కష్టం తెలియదు, ఒక ప్రేమ తెలియదు, మనుషుల వాల్యూ తెలియదు, డబ్బు వాల్యూ తెలియదు, అసలు జీవితం అంటే ఏందో తెలియదు. ఏంది అంటే నా బాడీకి కావాల్సిన నీడ్ ఏంటి? తాగడం, తినడం, పడుకోవడం, అంతే, ఇంకేమీ లేదు.
ఒక తల్లిదండ్రుల వాల్యూ తెలియదు, ఒక ఆడపిల్ల జీవితం అంటే ఏందో తెలియదు, పుట్టిన పిల్లల జీవితం అంటే ఏందో తెలియదు. ఏ ముద్దరిద్దామని కన్నావా అసలు? నిన్ను కన్నది మీ అమ్మ? నువ్వే ముద్దరిద్దామని ఇంకా బతుకుంటున్నావు. మరి ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తావు? ఇదంతా చాలదన్నట్టు ఇంకొక గర్ల్ ఫ్రెండ్ని పట్టుకొచ్చుకున్నావు. నీకే గతి లేదు ఇక్కడ తినడానికి తిరగనీకి, ఇంకా ఆవిడకి ఏం పెడతావయ్యా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతావు? ఏం చేస్తావు చెప్పు. చిన్నప్పుడు 2 దెబ్బలు అప్పుడే కొట్టుంటే ఇప్పటికి ఈ రకంగా వచ్చేవాడివి కాదు. చెప్పు, ఏం చేస్తావు? ఆ కొట్టకనే అట్లా తయారయ్యింది. ఇలాంటి వాళ్ళని కొట్టగానే ఇలా తయారు చేశారు. ఈ దెబ్బలు చిన్నప్పుడు పడితే ఎప్పుడో సెట్ అయ్యేటోడు. ఇప్పుడు ఏం లాభం అమ్మ? రండి కూర్చోండి. ఏందో ఆయన బాధ ఏందో, ఆయన గర్ల్ ఫ్రెండ్ ఏందో, ఈయనకు అన్నం పెట్టడమే ఎక్కువ అంటే ఈయన గర్ల్ ఫ్రెండ్కి కూడా ఇప్పుడు అన్నం పెట్టాలేమో. మా లవర్ని తెచ్చుకున్నాను. తెచ్చుకున్నావా? నేను ఎక్కడ పోయినా నా ఎంబడినే ఉంటుంది. నీ ఎంబడి ఉంటుందా? తీసుకొచ్చావా ఇక్కడికి? అవును. బొమ్మనా జబ్బులేసుకొని తిరగనీకి ఎంబడి తెచ్చుకున్నా అని చెప్తున్నావు. ఆమె నన్ను వదిలేసి ఉండదు, నేను ఆమెను వదిలేసి ఉండాలి. ఏడికి పోయినా నా ఎంబడినే ఉంటుంది. అంటే బార్కి వెళ్ళి కూర్చొని మందు తాగుతున్నా కూడా నేను కిడితే ఉంటుందా? బార్లో తాగం మేడం, ఇంటికాడ తాగుతా. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ తో పాటు తాగుతున్నా అని చెప్పావు కదా. ఇంటికాడికి పిలిపిస్తా. ఏ ఇంటికాడ పిలిపిస్తావు? వేరే రెంట్కి తీసుకున్నా. గర్ల్ ఫ్రెండ్ తాగడానికి? ఆమెకు వేరే రూమ్. ఇది కేసా ఇంకేమన్నా? నువ్వేంద్రా నాయన? ఆమె బాధ చూడాలా? నువ్వు ఇచ్చే షాకులకి గురవ్వాలా? ఏమవ్వాలా మేము? నాకు అర్థం కాదు. ఒక డౌట్, రూమ్ రెంట్ తీసుకొని 2 రూములు అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని గర్ల్ ఫ్రెండ్ ఒక దగ్గర, ఫ్రెండ్స్ ఉన్న దగ్గర పెట్టుకొని తాగుతున్నావు, తింటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. డబ్బులు ఎవరు కడుతున్నారు? ఆమెనే కడుతుంది. ఎవరు? మా లవర్. కడుతుందా? కడుతుంది. ఏం చేస్తుంది? జాబ్ చేస్తుంది ఆమె. ఏం జాబ్ చేస్తుంది? నర్సు చేస్తుంది. ఫస్ట్ నుంచి లవా మీ ఇద్దరిది? నా ఫస్ట్ నుంచి. మరి నీకు పెళ్ళయ్యేటప్పుడు మరి ఆమెకు తెలియదమ్మా నీకు పెళ్ళి అవుతుంది? తెలియదు ఆమె. అయితే ఇప్పటిదాకా పెళ్లి చేసుకోకుండా ఉంది ఇంకా నీకోసం? నా కోసం. అయినా ఏ గర్ల్ ఫ్రెండ్ అయ్యా నాకు అర్థం కాదు. ఇంటికి మందిని తెచ్చుకొని దున్న పోతులాగా తాగుకుంటూ కూర్చుంటుంటే ఎవరింట్లో కలో చేస్తారు నాకు అర్థం కాదు. తాగడానికి పైసలు ఆమెనే ఇస్తుంది మేడం. నేను అనేది ఇంటికి ఫ్రెండ్స్ కూడా తీసుకొని వస్తున్నా అని చెప్తున్నావు కదా. ఏ గర్ల్ ఫ్రెండ్ అలో చేస్తుంది? ఏ ఆడపిల్ల అలో ఆమె రూమ్ కాడికి పోను మేడం, వేరే రూమ్. ఏహే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నువ్వే అంటావు, మళ్ళీ వేరే కాదు మేడం, మర్చిపోయినా. డబుల్ బెడ్రూమ్ కాదు, ఆమెది సింగిల్ బెడ్రూమ్, నా సపరేట్ రూమ్ వేరే దగ్గర తీసుకున్నా. రెంట్ ఆమెనే కడుతుంది. నా తన పైసలు లేనప్పుడు ఆమెనే ఇస్తుంది తాగడానికి. మీ పేరు ఏం పేరయ్యా? రాజు. ఈ ఊరు మీ అమ్మేనా? మా అమ్మాయి. రాజు కానీ చేసే పనులన్నీ బూజు పళ్ళు దులుపుకోవడానికే చేస్తున్నాడు బూజు పనులని. నీకో లవరు, ఆ లవరు. అవును, వచ్చినప్పటి నుంచి ఏమో తాగడానికి మీ అమ్మ ఇస్తుంది అంటావు, ఇప్పుడేమో ఇందాక అడుగుతుంటే నా లవర్ ఇస్తుంది అంటున్నావు. ఏంది కదా? అమ్మ తాను ఉన్నప్పుడు అమ్మకు తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయి తాగేసి అవి అయిపోయిన తర్వాత లవర్ తానికి పోతా. సాయంత్రం వెళ్ళాలిగా. నీకు కాదన్నట్టు మళ్ళీ తోకలు, ఆ తోకలు కూడా పోయాలి కదా. ఇక్కడ పిల్లలు ఉన్న విషయం గుర్తుకు రాలా? వాళ్ళకు చాక్లెట్ అన్న కొనుక్కొచ్చినవని ముఖానికి? కొనుక్కురాలి, మర్చిపోతా. అసలు పిల్లలు ఉన్న విషయం కూడా గుర్తుకులేదు నీకు. తాగడం మాత్రం మర్చిపోవు, మిగతా అన్నీ మర్చిపోతావు. తిండి పెట్టడం మర్చిపోతావు, చూసుకోవడం మర్చిపోతావు, పోషించడం మర్చిపోతావు. ఇందాక హోమ్ అంటే కూడా డబుల్ బెడ్రూమ్ అని అంటాడు. అయ్యో మర్చిపోయినా, ఒకటి సింగల్ అంటాడు. ఇంత మర్చిపోయినోడివి అసలు ఆ ఇల్లు ఎక్కడుందో, ఆ అమ్మ ఎక్కడుందో అది కూడా మర్చిపోవచ్చు కదా. నీలాంటి వాళ్ళకి ఆ 2 పిల్లలు పుట్టడం వాళ్ళ దురదృష్టం. మరి తండ్రికి కావసలు, తండ్రికి అర్హత లేనేలేదు నీకు. ఇంత వేస్ట్ ఫెలోస్ రా నాయన మీరు. బయట వాళ్ళైనా కూడా అరే చిన్న పిల్లలు అని చెప్పేసి తీసుకొచ్చి ఒక చాక్లెటో బిస్కెటో ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు చేతిలో పెట్టడం అయినా చేస్తారు. అన్నా తండ్రివి నువ్వు వాళ్ళకి చూసుకుంటలేవు. ఆమె పెన్షన్ వస్తుంది, ఆమె ఎట్లా చూసుకుంటారు 2 ఆడపిల్లల్ని? కొంచెమన్నా ఉందా? నేను డబ్బులు ఇచ్చుకుంటా, వాళ్ళని చూసుకుంటా, హోమ్ మెయింటెనెన్స్ మొత్తం ఎలా చేయాలి? డబ్బులు ఇయ్యదు సార్, ఇంట్లోకి వెళ్ళి తీసుకుంటాను నేను. నువ్వు ఇస్తావా? ఆమె ఇంట్లో దాచిపెడుతుంది, నేను తీసుకొని వెళ్ళిపోతాను. ఈయన దొంగతనం చేసుకెళ్తాడు సార్. దొంగవాను? కాదు సార్. దొంగతనం చేస్తున్నావు ఇంట్లో? నా కోసమే కదా కష్టపడేది. చెప్పకుండా తీసుకువెళ్ళడం అనేది దొంగతనం కింద కన్సిడర్ అవుతుంది. నువ్వు దొంగవా? కాదు. మరి నా కోసమే కదా కష్టపడేది. నీకోసమని అక్కడ చెప్పిందా? నీకోసమే కష్టపడుతున్నాను అని చెప్పిందా? డబ్బులన్నీ నువ్వు ఖర్చు పెట్టాయా, నీకు గడ్డి తింటా అని చెప్పి అడుగును మళ్ళీ. సార్ ఈయనే ఉంది కదా, ఎవరి కోసం కష్టపడుతుంది? దాని కోసమే నువ్వు కష్టపడేది. పిల్లల కోసం దాచిపెట్టినవి ఎక్కడెక్కడ ఎతికి దెంకొని పోతాడు సార్. పిల్లలకి ఏమైనా స్కూల్ నుంచి వచ్చినప్పుడు కొనియాలని దాచిపెడతా కదా, అవి ఎత్తుక్కొని నేను లేనప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఏడమ్మ మద్యపాన ఉద్యమం నడుస్తుంది అక్కడ. అదే పనిగా మొత్తం అదే పని. ఇంకా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అన్నం కూడా తింటాడు. అందుకే ఆ శరీరం ఎట్లుందో చూడు. తాగి తాగి ఏం మనిషిరా నాయన, చచ్చిపోతావు.
సరే ఇట్లాంటి వాళ్ళు పోయినా కానీ ఏమో కానీ మేడం అనద్దు కానీ మనం కొన్ని రోజులు తాగితే ఆ కిడ్నీలు ఆ లివరు అంత దెబ్బకి వస్తుంది. సరే ఆల్రెడీ ఎండకపోయినాడు, ఇంకేముందాడా? అన్ని పోయినాయి అనుకో, నీకు హాస్పిటల్ ఖర్చు పెట్టడానికి కూడా ఆమె దగ్గర ఉన్నాయో లేవు. ఎక్కడన్నా అప్పు చేస్తా సార్. తలకాయ పెట్టిరా పో, తలకాయ తాకట్టు పెట్టి తీసుకురా. ఎవరా గర్ల్ ఫ్రెండ్ ఎవరు? పిలిపియాలా సార్? అసలు నీ ఉత్సాహం ఏందిరా నాయన, అసలు ఆ పిలవాల్సిన అవసరం మనకు కూడా లేదు. దాన్ని పిలుచుకుంటున్నాడు. ఈమెనా? ఎవరమ్మా నీ పేరేంది? శ్వేత మేడం. ఈయన ఎవరమ్మా? పెళ్లి చేసుకుంటా అని లవర్ అని చెప్పు. ఏనమ్మా చూడ్డానికి కొంచెం ఇతని కన్నా వయసులో పెద్దవాళ్ళగా కనిపిస్తున్నారు. మీకేం సంబంధం? ఇతనికి ఆల్రెడీ పెళ్ళైన విషయం మీకు తెలుసా? తెలియదు సార్. తెలియదా? చెప్పలేదు. చెప్పలేదా? చెప్పలేదు సార్. ఎందుకు? అది వెళ్ళిపోయింది కదా, వదిలేసి. పిల్లలు ఉన్న విషయం కూడా చెప్పాలా? చెప్పలేదు. పోతుంది మరి, పిల్లల సంగతి ఏంది? అమ్ముంది కదా. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నరికినా తప్పలేదు. 10 సంవత్సరాలు జైలుకి వెళ్ళి వస్తారు కానీ తప్పలేదు. ఎందుకంటే ఇలాంటి కన్నా తండ్రిని, ఇతను కన్నా కూతుర్లని చూడకపోవడం కాక ఒక గర్ల్ ఫ్రెండ్ని పెట్టి ఆ గర్ల్ ఫ్రెండ్ని కూడా మోసం చేస్తుంది. సార్ మోసం చేస్తలేను సార్, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పినా కదా. చేసుకుంటా అన్నాడు కాబట్టి నాకు పెళ్ళైందని చెప్పలేదు సార్. నాకు తెలియదు పెళ్ళైంది, నాకు తనకు పెళ్ళైంది తెలియదు. నాకు ఇప్పటిదాకా తెలియదు మీ విషయం. తెలియదు సార్. పిల్లలు నేనే చెప్పలేదు. తెలియదు సార్. ఎందుకు చెప్పలేదు? నేను రాణిస్తున్నా రాని అని నాకేం చెప్పలేదు సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చేదాకా మీకు తెలియదా తన పెళ్ళైందని? తనకు పెళ్ళైంది, 2 పిల్లలు. తెలియదు. ఇప్పుడు మీరు అంటుంటే తెలిసి ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు నువ్వు? నాకు చెప్పినావు కదా, మరి నాకు పెళ్లి కాలేదని చెప్పినావు కదా, మరి ఎందుకు ఇట్లా చేసేస్తున్నావు? చెప్పినా అది వదిలేసి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోతే నన్ను మోసం చేస్తావు నువ్వు. మోసం చేస్తా అని చెప్పలే కదా, చేసుకుంటా అని చెప్పినా కదా. మరి ఆమె ఏం చేస్తావు? మరి ఆమె వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లలు ఏం చేస్తావు? మరి పిల్లలు మా అమ్మ చూసుకుంటా. వాళ్ళు చూసుకుంటే మరి నన్ను నా దగ్గరికి ఎందుకు రావాలి? మరి నువ్వు పెళ్ళైందంట, నీకు ఆల్రెడీ పెళ్ళైందంట కదా, మరి ఎందుకు నా దగ్గరకు వచ్చి నన్ను ఇట్లా మోసం చేసినావు? మరి నన్ను ఎందుకు మోసం చేసినావు? మరి నేనేం కావాలి? కూర్చోమ్మా, కూర్చో. ఆడ నీ జీవితమే కాదు, ఎన్ని జీవితాలు. నాకు తెలియదు మేడం, పెళ్ళైన సంగతి నాకు తెలియదు, పిల్లలు ఉన్న సంగతి నాకు తెలియదు. నేను వదిలేస్తా అని చెప్తలేం కదా, నన్ను ఎందుకు కొడుతున్నావు? వాళ్ళ మోసం చేసి నన్ను పెళ్లి చేసుకో. వాళ్ళని మోసం చేయలే, అదే వదిలేసి వెళ్ళిపోయింది. నా తోడు కూడా ఉంటాను గ్యారంటీ ఏంటి నీకు? అదే నన్ను వదిలేసి నన్ను వెళ్ళిపోయింది. కూడా వదిలేను గ్యారంటీ ఏంది? నీకు చెప్పినా కదా నీతో చెప్తే ఇప్పుడు తనకు కూడా చెప్పే పెళ్లి అందరి ముందు పెళ్లి చేసుకున్నావు కదా, మరి తనతో కూడా ఉంటాను. ఆమె ఇష్టంతో చేసుకోలే కదా. ఇష్టంతో చేసుకుంటే మరి అప్పుడే చెప్పాలి, నాకు ఇష్టం లేదని పెళ్లి చేసుకోకుండా ఉండాలి. అది చెప్పినా ఇన్లేరాలు. చెప్పు, నువ్వు తాళి ఎందుకు కట్టినావు? మరి నీ బలం నువ్వు తాళి కట్టించిండ్రు. మా అమ్మ ఆగమ్మా, మీ పంచాయతీ అంతా బయట చూసుకుందరు కానీ ఏంది రైపెంట? ఏంది ఇదంతా? అవును, నువ్వేమన్నావు? పెళ్ళికి ముందే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అన్నావు. ఆ విషయం మీ అమ్మకి చెప్పలేదన్నావు. ఇన్ని సంవత్సరాల పాటు నీకు 6 ఏళ్ల జీవితం గడిచింది, ఇన్ని సంవత్సరాల పాటు ఈమెకి పెళ్ళయిందని చెప్పలేదు. ఈమె కావాలి, ఆమె ఉండాలి. ఆమె ఏడన్నా పోనీ, ఆ పిల్లలు ఏడన్నా పోనీ, అంతేనా? అయినా అమ్మ నీకు అసలు బుర్ర లేదా? ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి నీతో పాటు ఒక ఇంట్లో ఉంటున్నాడు అని అన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? తెలియదు మేడం, నన్ను మంచిగా వస్తాడు, మంచిగా ఉంటాడు, మంచిగా చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడులే అనుకున్నాను. నాకు పెళ్ళైన ఇట్లా తెలియదు అసలు. అది కాదు, ఇన్ని సంవత్సరాలు ఎలా ఉంటున్నారు అలా? మరి అలాంటప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుందాందా? మా తల్లిదండ్రులు ఒప్పుకోరు, మరి నేను కూడా చెప్పుకోవాలి. నేను చెప్తానే ఉన్నాను పెళ్లి చేసుకున్నది అంటే మా అమ్మకు బాగాలేదు, మా నాన్నకు బాగాలేదు, ఏదో ఒకటి చెప్పేస్తున్నాడు. సరే, అసలు ఎప్పుడు చూసినా మందులోనే ఉంటాడు, వీడే నచ్చినాడా నీకు? ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు మంచిగానే ఉంటాడు మేడం, ఎక్కువ తాగి రాడు. నువ్వే ఇస్తావాట కదా డబ్బులు, నువ్వే ఇస్తావాట కదా. అంటే దేనికి ఒకసారి ఇట్లా బాగాలేదు, అమ్మకి ఇచ్చేయాలి, ఇట్లా హాస్పిటల్ పోవాలనుకుంటా తీసుకుంటాడు, ఏదో ఒకటి తీసుకుంటాడు. మీ దగ్గర వచ్చినప్పుడు తాగి రాడా? రాడు. తాగితే నేను వద్దు రానని కూడా చేసేస్తాను. మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? ఇంకా ఎవరు వచ్చాక నాకు వచ్చాక ఏదో ఉంటది కదా మేడం, వచ్చేస్తాడు నా దగ్గరకు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలతోటి ఇదే అమ్మ ప్రాబ్లము. నమ్మితే ఇంక అన్ని ఇచ్చేసుకొని కూర్చుంటారా? అంటే ఇస్తేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడా నీకేమన్నా? అట్లా ఏం లేదు మేడం. మరి వచ్చిండు ఇక ఇట్లా రోజు మంచిగా ఇట్లా చూసుకున్నది, హాస్పిటల్ కనుక వచ్చేది, చూసుకుంటాను, చేసుకుని నాకు పెళ్లి కాలేదు అని అన్ని ఇచ్చేస్తావా అని చెప్పేసేది. అదే అన్ని ఇచ్చేస్తావా? ఇంకా తెలివిలేని పని చేసిందే అసలు నువ్వు దగ్గర రానికుండా, నీ తాగుడు పెట్టనీయకుండా, అసలు నీ రూమ్ కి రానికుండా, పెళ్లి చేసుకుంటే నా దగ్గర రాని గట్టి కూర్చున్నట్టయితే ఇంతవరకు వచ్చేది. నేనే చెప్తానే ఉన్నాను, పెళ్లి చేసుకుంటేనే వచ్చేసానంటే మా అమ్మ కొన్ని రోజులు ఆగు, మా అమ్మకి బాగాలేదు, మా నాన్నకి బాగాలేదు, ఇట్లా ఇంట్లో అని చెప్పేసినాక చేసుకుంటాను, తీసుకపోయి చెప్తాను. పెళ్లికి లేని తొందర కలవడానికి వచ్చిందా? అయినా కూడా ఎన్నేళ్ళు కొంచెం ఆగు అనడానికి, కొంచెం ఆగు అనడానికి ఎన్నేళ్ళు? తమరి ప్రయాణం ఎన్నేళ్ళు? అతనికి పెళ్ళికి ముందే అంటే అతనికి పెళ్ళి అయ్యే 6 ఏళ్ళు అవుతుంది. దానికంతా ముందే అంటే ఏంది 7-8 ఏళ్ళు మీ ప్రయాణము. కొంచెం ఆగడమా ఇది?
పెద్ద మోసగాడు, ఇతన్ని పెళ్లి చేసుకోకండి. ఇంకా సార్ తెలిసింది కదా, ఇంకా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకోకండి. తన జీవితం నాశనం చేసి ఇప్పుడు నన్ను నా జీవితం కూడా నాశనం చేస్తారు. నాకు పిల్ల ఏదో ఎవరు చూస్తారు? ఇప్పుడు నాకే చూడటానికి ఎవరు లేరు. పిల్లలు కనుక అయితే నన్ను ఎవరు చూస్తారు? ఇక మరి పాపం తగులుతుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 పిల్లలు ఉన్నారు ఇతనికి, 2 పిల్లలు అనాథలు అవుతారు. ఇప్పటికే కేర్ చేస్తలేడు, ఇంకా కేర్ చేయడు. ఇమీడియట్లీ ఇతనితో బ్రేకప్ చేసేయండి, ఇతన్ని ఫుల్ స్టాప్ చేయండి. ఫుల్ స్టాప్ చేసిన తర్వాత కూడా ఇతన్ని వెంట పడితే అప్పుడు మేము ఏం చేయాలో చేస్తాం. కానీ మీ అంతటా మీరు ఇతను వెనకాల పడకండి సార్. అవన్నీ మీరెందుకు చెప్తుంది సార్? అది మా ఇద్దరు డిసిషన్. మీరు మా అమ్మ ఎందుకు వచ్చిందో అదే అడుగు. నువ్వు ఒక ఆడపిల్లని మోసం చేస్తున్నావు తెలుసా నీకు? మోసం చేయలే. ఆమె మీ తానికి రాలే కదా, ఆమె మీ తానికి వచ్చి కంప్లైంట్ ఇయ్యలే కదా. మా అమ్మ వచ్చింది, మా అమ్మతో మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? అడ్వకేట్ గారికి లా పాయింట్స్ చెప్తున్నావు నువ్వు? ఒక అమ్మాయిని మభ్యపెట్టి ఆమెతో శారీరకంగా పెళ్లి చేసుకుంటా అని ఆమెతో ఉంటున్నావు, చూసినావా? అది ఎంత పెద్ద క్రైమో తెలుసా? నేను పెళ్లి చేసుకుంటా అనే చెప్తున్నా కదా సార్, వదిలే అని చెప్తలే కదా. నువ్వు చేసుకున్నా నేను చేసుకోనే. ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు నువ్వు, తెలుసా నీకు? 2 పెళ్లిళ్ళు చేసుకుంటారా ఎవరైనా? ఆమె వదిలేసి వెళ్ళిపోయింది కదా సార్. ఆమె వదిలేసిందా? నువ్వు ఇచ్చే టార్చర్కి వెళ్ళిపోయిందా? ఆమె వదిలేసిపోయింది, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అవునా? సరే, ఆమెతో కంప్లైంట్ చేద్దాం, ఈమెతో కంప్లైంట్ చేద్దాం, డబల్ డోస్ ఇద్దాం నీకు. డబల్ డోస్ నీకు పడితే అప్పుడు 2 పెగ్గులు ఒకటేసారి పడితే ఎట్లుంటుందో తెలుసు కదా, సేమ్ అట్లా ఉంటుంది ఇది కూడా. లోపల ఇస్తారు కంపెనీ, బాగా చాలా ఇస్తారు లోపల. నువ్వు ఎలాగో మర్చిపోతావు త్వరగానే, సరిపోయింది. ఏమంటున్నావు? అసలు నీకు ఒకటి గుర్తుపెట్టుకో, ఉన్నది కన్నది ఒకే ఒక్క కొడుకుని తల్లి. ఆ తల్లి ఎంత కష్టపడి పైకి తీసుకొని వస్తుంది, ఎంత కష్టపడి పెంచింది. నీ బట్ట కానీ, నీ తిండి కానీ, నీ తాగుడు కానీ ప్రతిదీ చూసుకుంది. కొంచెమన్నా, కనీసం కొంచెమన్నా నీకు ఆవిడకి తిరిగి ఇది కాదమ్మా, ఇది చేస్తా నీ కోసం, నేను కష్టపడతా, నా తాగుడు నేను మానేస్తా, సరే జరిగిందేదో జరిగింది, పెళ్లి చేసావు కదా, నాకు పిల్లల్ని నేను చూసుకుంటా, వాళ్ళని చదివిపించుకుంటా, నిన్ను బాగా చూసుకుంటా, ఇంకెన్ని రోజులు కష్టపడతావు, ఏదన్నా ఆలోచించావా? అదంతా అనిపించలే మేడం. ఏంటి లా పాయింట్లు? ఆమెతో ఉండాలి, ఆమెతో పడుకోవాలి, ఆమెను పెళ్లి చేసుకోవాలి, అన్ని గుర్తొచ్చినాయా? ఆమెతో పడుకోవాలంటే ఇష్ట ప్రకారంగా పడుకున్నాం, కానీ నేను ఏదో బలవంతం చేసి పడుకోలే కదా. పెళ్లి చేసుకుంటా అని చెప్పినా ఆమె కూడా నేను చేసుకుంటా అని చెప్పింది. అంటే ఇక్కడ ఒకటి అర్థమైందా నీకు? పెళ్లి చేసిరు కాబట్టి పెళ్లి చేసుకుంది, పోయి కలవాలి, పిల్లల్ని కనాలి కాబట్టి అక్కడ పిల్లల్ని కన్నావు. అది ఇష్టం లేకుండా ఇక్కడ ఇష్టం ఉంది కాబట్టి వెళ్ళి ఈమెతో కలిసావా? ఇట్లా ఇష్టంతో ఇట్లా కలిసే అన్న పెళ్లి చేస్తా. అమ్మా, నా కొడుకుని నాకు వదిలేసి నీ దారి నువ్వు చూసుకో తల్లి. నీకు దండం బాబు, నువ్వు వద్దు. నీ నిజాయితీ తెలిసిన తర్వాత ఏ ఆడపిల్ల నీతో ఉండదు. ఇదంతా నీ వల్లనే అవుతుంది. ఏయ్, ఆమె మీద నువ్వు నోరు ఎక్కువ మాట్లాడినావు అనుకో, ఓవర్గా షౌట్ చేస్తే బాగోదు. ఇప్పుడే బొక్కలు వేస్తా. కన్న తల్లి ఆమె, ఎల్డర్ పేరెంట్స్ యాక్ట్ తెలుసా మీకు? కన్న తండ్రుల మీద ఏదైనా నువ్వు ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందో తెలుసా నీకు? 3 నెలల జైలు శిక్ష ఉంటుంది స్టార్టింగే. ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందనుకో నీ మీద, నీ భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందనుకో, ఏమవుతుందో తెలుసా నీ గతి? బండలు కొట్టైనా తీసుకొచ్చి మీ పిల్లల్ని నువ్వు మెయింటైన్ చేయాలి, 2 పిల్లల్ని మెయింటైన్ చేయాలి, తల్లిని సుఖంగా చూసుకోవాలి. ఇది నీ బాధ్యత. కానీ బాధ్యత వదిలేసి నువ్వు చేసే పనులు ఏందో తెలుసా? తాగుడా, గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసుడా, దిమాగ్ గిట్ట 3 ఫీట్ల కిందకి వచ్చేసిందేంది, మోకాళ్ళకి వచ్చిందా? బుద్ధిగా ఉండు. బుద్ధిగా లేవనుకో, మీ అమ్మని మీ భార్యని ఇద్దరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేపిస్తాం. నీ మీద ఎలాంటి యాక్షన్ చేస్తారో వాళ్ళే చేస్తారు. మంచిగున్న జీవితాన్ని, మంచిగున్న స్వేచ్ఛని పోగొట్టుకుంటావు. ఇప్పుడు జల్సాకి తాగుతున్నావు, అప్పుడు టెన్షన్కి తాగుతావు. ఏం వద్దులే సార్, ఈసారి మంచిగా ఉండాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న భార్య నీకు జీవితాంతం నీతోటే ఉంటుంది. కన్న తల్లిదండ్రులు చూసుకున్నంత బాధ్యతగా ఎవ్వరూ చూసుకోరు. అంతే, తనేంటి తన సుఖం కోసం చూసుకుంటుంది, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ నీతోటి బాధ్యతగా ఉన్నది అంటే నీ తల్లి, నీతో పాటు ఒక బంధంగా ఉన్నది అంటే నీ భార్య. తాళి కట్టేవి ఆవిడకి, అది గుర్తుపెట్టుకో నువ్వు. ఇవన్నీ జస్ట్ వచ్చిపోయేటివే, నీ జస్ట్ పైన సుఖాల కోసం మాత్రమే. ఇప్పుడు తెలిసింది కదా మేడం. నువ్వు తాగకరా నాయన, అది వెళ్ళిపోయింది. నీ భార్యని తీసుకొచ్చుకొని మంచిగా ఉండి 2 పిల్లలతో బాగా చూసుకొని పిల్లల్ని సంసారం మంచిగా చేసుకో. ఇప్పటికైనా మారు, నీ కాళ్ళు మొక్కుతా నాయన. చూడు, ఒక తల్లి నీ కాళ్ళు మొక్కుతా అంటుందిరా బాబు. ఆమెను నువ్వు ఎంత మంచిగా, ఎంత ప్రేమగా చూసుకోవాలి. ఇదేనా బాబు? సారీ అమ్మా. అంత తెలిసి వచ్చింది, నిజంగా సంతోషం. ఒకసారి పనులు చేయకు, వయసు తక్కువ ఉన్నది. ఇది 26-25 సంవత్సరాల్లో ఉన్నావు, ఏదో తెలిసి తెలియని వయసులో ఉన్నావు, ఇంకా పెద్ద మ్యాచ్యూరిటీ కూడా రాలే. ఇక్కడ నుండి అయినా మంచిగా తల్లిని మంచిగా చూసుకో, వెళ్ళి నీ భార్యను తీసుకొచ్చుకో. ఏదైనా చిన్న
పని ఏదైనా చేయి, దాన్ని ఉద్యోగం చేయి, ఏది దొరకకపోతే లేబర్ పని అయినా చేయి, బత్తాలన్నా మోయి, కానీ మంచిగా చూసుకో. నా తప్పు నాకు తెలిసి వచ్చింది కదా సార్, ఇప్పటి నుంచి బాగుండు. ఒకవేళ ఇంకేదైనా తేడాలు చేసినావు అనుకో వేరే ఉంటుంది. కనీసం మా తల్లినన్నా మంచిగా చూసుకో. ఓకేనమ్మా? ఏదైనా ఉంటే ప్రాబ్లం మళ్ళీ రండమ్మా, మేము ఇక్కడనే ఉంటాం, మీకు ఎలాంటి హెల్ప్ అయినా మేము చేస్తాం. మీకు న్యాయం దొరకాలంటే ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాం మేము, దాంట్లో మనం తగ్గేదే లేదు. సరేనమ్మా? వెళ్ళండి. నమస్తే. చూశారు కదండి, తల్లి కొడుకుల సమస్యే కాదు, ఇది అందరి సమస్య కూడా. ప్రతి ఇంట్లో ఈ లిక్కర్ అనేది వాళ్ళ ఇంట్లో ఒక పాత్రగా యాడ్ అయిపోతూ ఉంది. చాలామంది ఇళ్లల్లో జస్ట్ పార్టీయే కదా అని మొదలైన ఈ ప్రయాణం జీవితాలనే నాశనం చేసేస్తుంది. మీరందరూ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తల్లి కొడుకు సమస్య మాత్రమే కాకుండా భార్యాభర్త కావచ్చు, తండ్రి పిల్లల మధ్య కావచ్చు, అందరి మధ్య ఈ మందు అనేది చిచ్చు పెడుతూ ఉంది. దీన్ని మనం ఎంత దూరంగా ఉంచితే అంత సుఖంగా ఉంటాం. అలాగే ఈ అబ్బాయిలో మార్పు అతి తొందరగా రావడం ఇది ఒక అదృష్టం అనుకోవాలి. కానీ చాలామందిలో కూడా ఆ మార్పు రాక తల్లిదండ్రుల్ని హింసించిన వాళ్ళు, భార్య పిల్లల్ని హింసించిన వాళ్ళు చాలా ఉదంతాలు ఉన్నాయి. మన దగ్గర నుంచి కూడా మనం చాలామందిని రిహాబ్కి పంపించడం కూడా జరిగింది. అలాగే మీరు కూడా ఎంతోమందికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా అడ్వకేట్ గారు ఎన్నో పాయింట్స్ని తెలియచేస్తూ వాళ్ళ జీవితంలో మార్పులు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ సందర్భంలో నేను ఒకటైతే అందరి సమక్షంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. ఆడియన్స్ అంతా కూడా, చూస్తున్న ప్రేక్షకులంతా కూడా ఇది వాళ్ళ జీవితాల్లో జరుగుతుంది, వాళ్ళ కళ్ళ ముందర జరుగుతుందని ఫీల్ అయిపోయి అసలు ఎలా ఊరుకుంటున్నారు మేడం మీరు, వాళ్ళని ఎలా దండించట్లేదు, వాళ్ళని కొట్టండి, తిట్టండి, వాళ్ళ మార్పు తీసుకురండి అని మనల్ని అడుగుతూ ఉన్నారు. సో మనకంటూ ఒక లిమిట్స్ ఉంటాయి కదా, సో అది కూడా మీరు ఒక్కసారి తెలియజేయండి సార్. యాక్చువల్లీ కొట్టడం, తిట్టడము అవి అందరికి లిమిట్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళకి అండర్స్టాండ్ చేయించి, వాళ్ళకి న్యాయపరంగా ముందుకు వెళ్ళేటట్టు మనం చేస్తాం. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చిందని వాళ్ళ మీద తిట్టడం, వాళ్ళ మీద మా కోపాన్ని చూపించడం అనేది సమస్యకి పరిష్కారం కాదు. అలా చేయడం కూడా ఇల్లీగల్ అండి, అంటే లాఫుల్ కాదు. సో అందుకే మాకు మా సర్వశక్తుల మేము ప్రయత్నం చేస్తాము ఇలాంటి సొల్యూషన్స్ నీట్గా, క్లియర్గా, మంచి లాంగ్వేజ్లోనే కంక్లూడ్ అవ్వాలని చెప్పేసి. అంటే ఏది పడితే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అనేది కూడా పద్ధతి కాదు. మనం ఏది మాట్లాడుతున్నామో 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అది ఫస్ట్ బేసిక్గా నా విచారణ షో యొక్క ఉద్దేశం అండి. ఏదో కామెంట్స్లో మేము చూస్తుంటాము, వాళ్ళకి గట్టిగా మాట్లాడండి, తిట్టండి, కొట్టండి, దవడల వల్ల కొట్టండి, అలా మేము చేయలేము. మేము రౌడీలం కాదండి, మేము కూడా ఒక ప్రొఫెషనల్ ఉన్నాం కాబట్టి ప్రొఫెషనల్గానే మాట్లాడితే పద్ధతి. సో ఇక్కడ చేంజెస్ రాకపోతే నెక్స్ట్ యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది చేంజ్ కాలేదు. దాని తర్వాత కూడా మేము పోలీస్ స్టేషన్కి విజిట్ చేయడం కానీ, కోర్టులో కేసు వేయడం కానీ, నోటీసులు పంపించడం కానీ ఇలాంటివి చాలా చేశాము. సో ఈ షోకి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వచ్చే సినారియోకి చూస్తే పేరెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలకి అతిగా గారాబం చూపించకండి. గారాబం చూపించినా కూడా దానికి ఒక లిమిట్ పెట్టండి. మీ ఫినాన్షియల్ కండిషన్ కానీ, మీ ఇంటి యొక్క సిచ్యువేషన్స్ కానీ ఎలా ఉన్నాయో అతనికి చిన్నప్పటి నుంచే అర్థమయ్యే విధంగా చూపించండి. అతను ఏది అడిగితే అది తీసుకొచ్చి ఇచ్చేయడం, ఏది కావాలి, ఏది కోరుకుంటే అది తన ముందు పెట్టేయడం చేస్తే అతను పెరిగి పెద్దయ్యాక మీతో కాని వస్తువు కూడా తను కావాలి అని మొరం పెట్టుకొని కూర్చుంటాడు. అప్పుడు మీరు నానా అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టినా కూడా తను అన్సాటిస్ఫై కూడా అవ్వచ్చు. సాటిస్ఫై అయితే మంచిది మీరు తీసుకొస్తే. ఒకవేళ తీసుకురాని ఎడల తను ఎంత ఫీల్ అవుతాడంటే మా నాన్న చెడ్డోడు, మా అమ్మ చెడ్డది అనే ఒక డైలమాలో ఉండిపోతాడండి. సో పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని పోషిస్తున్నారో కొంచెం చూసి గారాబంగా పెంచకండి, ఒక లిమిట్ అనేది మెయింటైన్ చేయండి. ఇదేం చెప్పాలి. నమస్తే.